ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ఈ పథకం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. తమ ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. అది ఫ్లాట్లు కావచ్చు, లేఅవుట్లు కావచ్చు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని కోర్టు కేసుల వల్ల అది నిలిపివేయబడింది. తిరిగి ఇప్పుడు కొత్తగా నిబంధనల్ని సడలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్త కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి పూర్తి స్థాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పెండింగ్ ఉన్న ప్రతి లేఅవుట్ క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. గైడ్ లైన్స్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని నిబంధనలు సైతం సడలించింది. ఈ వారం నుంచే దరఖాస్తులకు సంబంధించి పరిశీలన ఉండబోతోంది. అయితే ప్లాట్లని 3 దశల్లో, లేఅవుట్లని 4 దశల్లో క్రమబద్ధీకరించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. సమస్యలు నివృత్తి చేసేందుకు జిల్లాల వారీగా, స్థానిక సంస్థల వారీగా కార్యాలయాలు ఏర్పాటు చేసి సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆదేశించింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎల్ఆర్ఎస్ సంబంధించి గతంలో ప్రవేశపెట్టినప్పటికీ చాలా వరకు పెండింగ్ లో ఉండి కోర్టు సమస్యలు ఆగిపోయింది. ఇప్పటికీ సుమారుగా 25 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. సో ఎటువంటి నిబంధనలు జారీ చేసింది? సో ఫీజుకు సంబంధించి కూడా కొంత బీఆర్ఎస్ వివాదం చేసింది. ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎల్ఆర్ఎస్ ఫీజు పెంచారంటూ కూడా బీఆర్ఎస్ పట్టుబట్టింది. సో ఎటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ ఎల్ఆర్ఎస్కి సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2020లో ఒక్కొక్క అప్లికేషన్కి 1000 రూపాయలు తీసుకొని దీనికి సంబంధించినటువంటిది క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకున్నారు. కానీ కోర్టు కేసుల వల్ల ఇది పెండింగ్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మొత్తానికి ఎల్ఆర్ఎస్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ చేయాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో మొత్తం గ్రామ, మున్సిపాలిటీ, నగర పరిధిలోకి సంబంధించినటువంటి అంశాలపైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే 3 దఫాల్లో 3 దశల్లో దీనికి సంబంధించినటువంటి 3 దశల్లో నిర్ణయం తీసుకుంటారు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మొదటి దశలో ప్రభుత్వ భూములు, గ్రామ పంచాయతీ భూములు, వివాదాస్పద భూములు, అంటే ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్తే ఏ అంశాలపైన నిర్ణయం తీసుకుంటారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కి సంబంధించిన అప్లికేషన్ ద్వారా ప్రభుత్వ భూములు చేసినటువంటి లేఅవుట్లు కానీ, వివాదాస్పదకు సంబంధించినటువంటి భూములు లేఅవుట్లు చేస్తే ఈ ఫస్ట్ ఫేజ్లోనే ఈ గుడ్ గవర్నెన్స్ కింద దీన్ని ఫైల్ని అక్కడే మొదటనే ఆపేస్తారు. అప్లికేషన్ అక్కడే ఫిల్టర్ చేసేస్తారు, దాన్ని అక్కడే ఆపేస్తారు. తర్వాత ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి సర్వే నెంబర్ల ఆధారంగా ప్రభుత్వ భూముల్లో రికార్డుల్లో ఉన్నటువంటి వాటిపైన, అంటే ఆల్రెడీ ధరణిలో చూపించడం కానీ, దానికి సంబంధించినటువంటి ఇంకా గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఇచ్చి ఉన్నటువంటి గతంలో గ్రామ పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో, నగర పరిధిలో పర్మిషన్ ఇచ్చి ఉంటే నీరు, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత డ్రైనేజు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఉంటే ఎలా నిర్ణయం తీసుకోవాలనే దానిపైన సెకండ్ దశలో, 2వ అప్లికేషన్ పైన ఫిల్టరేషన్ సంబంధించిన 2వ దశలో నిర్ణయం తీసుకొని ఉంటారు. ఈ 2వ దశలోనే టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారులు ఈ అప్లికేషన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. ఇది సబబేనా, దీనికి మనం ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ఇవ్వచ్చా లేదా అనేటువంటిది 2వ దశలో నిర్ణయం తీసుకొని ఉంటారు. దాని ప్రకారం, నిబంధనల ప్రకారం స్థలం వదిలేశారా అంటే, ఇంటి చుట్టుపక్కల ఒకవేళ కట్టుకొని ఆల్రెడీ ఆ ప్లాట్లో కానీ అక్కడ నిర్ణయం తీసుకుంటే రోడ్డు ఉందా, ఒక వెంచర్ వేసి ఉంటే ఆ రోడ్డు కోసము, మిగతా దానికోసం స్పేస్ కోసం కరెక్ట్గానే ఉన్నాయా, పర్మిషన్ ప్రకారమే లేఅవుట్ జరిగినటువంటి అక్రమ లేఅవుట్, వాటిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్ 3వకి సంబంధించినటువంటి లేఅవుట్ దశలకు వస్తే, ఈ ఫేజ్లో 2 దశలను దాటి వచ్చినటువంటి అప్లికేషన్లను ఎట్లా చూస్తారంటే, మున్సిపల్ కమిషనర్లు, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అథారిటీ వైస్ చైర్మన్లు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అదనపు కలెక్టర్లు ఈ దశలో అప్లికేషన్లు పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని రిజెక్ట్ చేస్తారు, లేదంటే వారికి పర్మిషన్ ఇవ్వడానికి అధికారులకు పంపిస్తారు. ఈ 3 నెలల్లో ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజ్, ఈ 3 దశల్లో దాటుకొని మొత్తం 3 నెలల్లో దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకపోతే గత ప్రభుత్వము ఎల్ఆర్ఎస్కి సంబంధించినటువంటి డబ్బులు తీసుకొని ఎల్ఆర్ఎస్ చేస్తుంది, మేము అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ని చేస్తామనేటువంటిది, అనుమతిస్తామనేటువంటిది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చింది. మరి ఇప్పుడు చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. గతంలో ఉన్నటువంటి రేటుని ఇంకా పెంచే అవకాశం ఉందా ఫీజుని, ఎల్ఆర్ఎస్ ఫీజుని, లేదంటే ఇంకా తగ్గించే అవకాశం ఉందా, లేదంటే పూర్తిగా గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగానే రెన్యువల్ చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే దీనికోసం కలెక్టర్లకు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి కమిషనర్లు, రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్కి, పంచాయతీ రెవెన్యూ
నీటిపారుదల శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేశారు. రీసెంట్గానే మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒక మోక్షం రానుంది ఎల్ఆర్ఎస్ విషయంలో అనేటువంటిది ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు స్థానికులు కూడా. సో ప్రభుత్వం కూడా ఇది కీలక అప్డేట్ అనే చెప్పాలి. రైట్, గతంలో ఎన్నికల నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ వివాదానికి సంబంధించి కొంత వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మేనిఫెస్టోలో కూడా వారు ఉచితంగానే మేము ఎల్ఆర్ఎస్ ప్రక్రియను చేస్తాం, ఎల్ఆర్ఎస్ చేపట్టాం. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను చూస్తే ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు. గత ప్రభుత్వానికి సంబంధించిన ఫీజు కంటే ఇంకెక్కువగానే తీసుకునే అవకాశం ఉంది అనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఖజానా అంతా ఖాళీ ఉంది. రుణమాఫీ కోసమే మొత్తం అష్ట కష్టాలు పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఎక్కడో ఒక్క చోటు నుంచి డబ్బులు సర్ది రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్ రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెవలప్మెంట్ గురించి ఫోకస్ చేయాలి, ఇచ్చిన పథకాల అమలు కోసం ఫోకస్ చేయాలి. కాబట్టి ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం పైన ప్రభుత్వం దృష్టి ఉంది. కాబట్టి ఉచితంగా చేసేటువంటి సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అయితే సిచ్యువేషన్ కనిపించట్లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు బలం చేకూరుతా ఉంది. కాకపోతే గత ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ఫీజు అయినా కనీసం వసూలు చేస్తారా, ఇంకా పైన వసూలు చేస్తారా అనేటువంటిది ఒక సందిగ్ధత అయితే కొనసాగుతుంది. విమర్శలు వస్తున్నాయి కాబట్టి యథావిధ ఫీజు వసూలు చేసినా లేకుంటే దానికైనా పైన వసూలు చేసినా విమర్శల పాలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఫ్రీగా ఎల్ఆర్ఎస్ని రెన్యువల్ చేస్తామనేటువంటిది అప్పుడు హామీ ఇచ్చింది కాంగ్రెస్. కాబట్టి ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉత్కంఠ క్షేత్రస్థాయిలో ఇప్పటికే 1000 రూపాయలు ఫీజు కట్టి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి 25 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్నటువంటి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్ మధు, ఇక ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన స్కీమ్ గతంలో కొంత పురోగతి సాధించింది. కానీ మధ్యలో కోర్టు కేసుల వల్ల నిలిచిపోయింది. అయితే 25 లక్షల దరఖాస్తులు ఇంకా కూడా పెండింగ్లోనే ఉన్నాయి. గతంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉచితంగానే ఎల్ఆర్ఎస్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు వారు దీన్ని ముందు తీసుకొచ్చారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ సంబంధించి క్షేత్రస్థాయిలో కలెక్టర్కి ఇప్పటికీ ఆదేశాలు జారీ అయ్యాయి. హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. కానీ వీరు ప్రెస్క్రైబ్డ్ ఫీజుని ఉచితంగా అమలు చేస్తారా, ఉచితంగానే ఎల్ఆర్ఎస్ని ప్రక్రియని పూర్తి చేస్తారా, లేదంటే ఫీజుని పెంచుతారా, ఇలా ఏరి చేసినప్పుడు విమర్శల పాలే అవకాశం ఎక్కువ కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది.